ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ డెవలప్ చేసేటువంటి ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనికి సింగపూర్ సహకారం తీసుకోబోతుంది. సింగపూర్ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పర్యటిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, రాజధాని అమరావతిలో కూడా ఈ పర్యటనలు కొనసాగుతున్నాయి. గతంలో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ అది ఏ విధంగా ఉంటుందంటే 400 నుంచి 500 ఎకరాల్లో ఉండేటువంటి టౌన్‌షిప్ ఇది. సింగపూర్‌లో ఉన్నటువంటి పుంగోల్ స్మార్ట్ డిస్ట్రిక్ట్ తరహాలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. నివాస, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, ఐటీ, ఇన్నోవేషన్ పార్కులు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు, ఇతర రిక్రియేషన్ పార్కులు, వాటర్ ఫ్రంట్ రిక్రియేషను, ఈ వినోద కేంద్రాలు, ప్రజా రవాణాతో అనుసంధానం, డిజిటల్ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి అన్ని అధునాతన వసతులతో కూడినటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ని డెవలప్ చేయాలని చెప్పి ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా అటు విశాఖపట్నంలో కానీ, ఇటు తిరుపతిలో కానీ ఈ టౌన్‌షిప్‌ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలి. తర్వాత అన్ని ప్రాంతాలకి, రాష్ట్రంలోని వివిధ నగరాలకు విస్తరించాలనేటువంటి ఆలోచనతో ఉంది. 2025 నవంబర్లో జరిగినటువంటి సిఐఐ సమిట్, విశాఖపట్నం సమిట్లో ఈ అగ్రిమెంట్ జరిగింది. సో దీని మేరకు సింగపూర్ బృందం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. దీన్ని ఎక్కడ అమలు చేస్తారో అలానే రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో సాంకేతికంగా అందించేటువంటి సహకారం విషయంలో కూడా సింగపూర్ బృందం సంసిద్ధంగా ఉంది. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఎక్కడ ఈ టౌన్‌షిప్ నిర్మిస్తారు, దీనికి అనువైనటువంటి స్థలం ఏంటి అనేది త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి ఇన్ఫామ్ చేయనుంది. దానికి తగ్గట్టుగా సింగపూర్ బృందం ప్రణాళికల్ని రెడీ చేసి సింగపూర్ భాగస్వామ్యంతో దీన్ని డెవలప్ చేయబోతోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.